హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ క్రియేషన్స్. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'దేవర' మూవీ ఎన్టీఆర్ చాలా కాలం తర్వాత ఎన్టీఆర్‌తో కొరటాల శివ తీసినటువంటి 'దేవర' మూవీ ఎలా ఉంది అనే విషయం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. 'ఆచార్య' సినిమా ఫ్లాప్ తర్వాత కొరటాల శివ చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకొని ఆయన దర్శకత్వం వహించిన సినిమా ఈ 'దేవర'. గ్రాఫిక్స్ గురించి మాట్లాడుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే 'ఆచార్యలో' ఉన్నటువంటి డిజాస్టర్ గ్రాఫిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎక్స్‌పీరియన్స్ తోటి ఈ సినిమాలో కొరటాల శివ గ్రాఫిక్స్‌ని కొంచెం జాగ్రత్తగా వాడుకున్నట్లుగా తెలిసింది. చూస్తుంటే మనకి అర్థమవుతుంది. కాకుండా ఎన్టీఆర్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేయటం, ఒకటి పిరికివాడి క్యారెక్టర్ చేయటం ఈ సినిమాలో అదొక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే మనం ఇప్పటివరకు చూసిన ఎన్టీఆర్ క్యారెక్టర్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. ఇంతకుముందు కూడా ఇలాగనే ఒక ట్రిపుల్ యాక్షన్ మూవీ ఒకటి తీశాడు. దాంట్లో కూడా ఒక క్యారెక్టర్‌లో పిరికివాడిగా ఉండటం జరిగింది గానీ, ఈ స్థాయిలో కాదు. దీని పెర్ఫార్మన్స్ లెవెల్స్ కొంచెం హైగా ఉన్నాయి దాంతో పోల్చుకుంటే. ఇందులో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఆడియన్స్ కూడా ఏంటంటే ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి నటుడు ఇలా డౌన్ ఫాల్ అయ్యి మరీ యాక్షన్ చేస్తే ప్రేక్షకులు కూడా ఇష్టపడరు. అందుకే ఇలాంటి డబుల్ యాక్షన్ క్యారెక్టర్స్ చేసేటప్పుడు ఒకటి ఇలాంటి వినూత్నంగా ఉండే క్యారెక్టర్‌ని చూజ్ చేసుకుంటున్నట్లున్నాడు ఎన్టీఆర్. బావుంది ఆయన పిరికివాడిగా చేసిన క్యారెక్టర్ ఈ సినిమాలో. నెక్స్ట్ ఇంకా హీరోయిన్ గురించి చెప్పాలంటే జాన్వీ కపూర్ ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ కన్నా పాటలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది ఆమెది. ఏదో కొన్ని సీన్స్‌లో అలా అలా వస్తాయి. హీరోయిన్ ఎప్పుడు రెగ్యులర్ తెలుగు సినిమా ప్యాటర్న్‌లో హీరోయిన్ ఉండాలి కాబట్టి ఈ సినిమాలో కూడా హీరోయిన్ ఉందని చెప్పుకోవాలి. అంతే తప్పించి పాటలు, కొన్ని సీన్స్, ఆ సీన్స్ వల్లనే యాక్చువల్‌గా సెకండ్ హాఫ్ లాగ్ అయిందని చాలామంది ఒపీనియన్ కూడా. అది తప్పించి ఆమె పర్ఫార్మెన్స్ లిమిటెడ్ అనే చెప్పాలి. నాకెందుకో సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో అంత సెట్ అయినట్లుగా అనిపించలేదు. ఆయన ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి ఎవరినైనా ఒక బాలీవుడ్ హీరోని లేదా ఒక బాలీవుడ్ యాక్టర్‌ని తీసుకుంటే ప్లస్ పాయింట్ అవుతుందనే కాన్సెప్ట్‌తో ఆలోచించి బహుశా ఆయనని తీసుకొనుండొచ్చు. ఆహ్, సైఫ్ అలీ ఖాన్ కాకుండా ఇంకా వేరే ఎవరినైనా ట్రై చేసుంటే కొంచెం బావుండేది. ఈ సినిమాలో అని నా ఒపీనియన్. అట్లాగే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కూడా అంతే. ఆయన ఎంత మంచి నటుడో మనందరికీ తెలుసు. ఈ సినిమాలో ఆయనకి నటించడానికైతే ఏమి లేదు స్కోపు. క్యారెక్టర్ అయితే ఇంపార్టెన్సీ ఉంది గానీ నటన అయితే లేదు. ఆయన నుంచి మరి కొరటాల శివ ఆయన మీద కాన్సంట్రేట్ చేయలేదా? ఆయనే ఒకవేళ సినిమా మీద కాన్సంట్రేట్ చేయలేదా అనేది అర్థం కాలేదు. ట్రైలర్‌లో చూసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మనకంత అనిపించలేదు. యాక్చువల్‌గా సినిమాలో కూడా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పరంగా చూసుకుంటే సినిమాని కొంచెం ఎలివేట్ చేసిందనే చెప్పాలి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వల్లనే ఇంత సినిమా అయినా కొద్దిగా అంత జనాల్ని అట్రాక్ట్ చేసిందని చెప్పొచ్చు. ఎక్కడ ప్రేక్షకుల్ని ఇబ్బందికి గురి చేయకుండా, కుర్చీలోంచి కదలకుండా అలా కూర్చోటానికి అవకాశం కల్పించింది బ్యాక్‌గ్రౌండ్ స్కోరు. ఎన్టీఆర్ డైలాగ్స్ అయితే సినిమాలో మనందరికీ తెలుసు ఎంత బావుంటాయో. చాలా బాగా తీశాడు. ఆయన పెర్ఫార్మన్స్ అనేది ఈ సినిమాకి హైలైట్. మొత్తం సినిమా మొత్తాన్ని కూడా ఒక్కడే భుజానేసుకొని నడిపించాడు. ఇక టెక్నికల్‌గా చూసుకుంటే ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చాలా బావుంది ఈ సినిమాకి సంబంధించి. ఆయన ఎడిటింగ్ స్కిల్స్ అనేవి ఈ సినిమాలో ఉపయోగపడ్డాయి. సినిమా లెంత్ సినిమా అయినా కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా కరెక్ట్‌గా ఎక్కడెక్కడ ఏమేమి ఎంతెంత ఉండాలో అంతంత ఆయన ఎడిటింగ్ అయితే ఈ సినిమాకి ప్లస్ అని చెప్పొచ్చు. అలాగే రత్నవేలు గారు కెమెరామెన్. ఆయన కెమెరా పంతనం ఈ సినిమాలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని ఫ్రేమ్స్ అయితే చాలా అద్భుతంగా అనిపిస్తాయి చూడటానికి. రత్నవేలు కెమెరా కూడా ఈ సినిమాకి ప్లస్ అనే చెప్పాలి. అనిరుద్ మ్యూజిక్ ముందే చెప్పినట్లు ఆయన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఈ సినిమాని కొంచెం ఎలివేట్ చేసింది. చాలామంది ఒపీనియన్ ఏంటిదంటే ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ జస్ట్ కామన్‌గా ఇంతకుముందు ఆయన రొటీన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లాగే ఉంది గానీ అసలు మ్యూజిక్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో సీన్‌కి దీనికి సంబంధం లేదని కూడా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తడం జరిగింది. ఓవరాల్‌గా అయితే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది పర్వాలేదనిపించింది దీంట్లో. ఇక నెక్స్ట్ మన కొరటాల శివ గారి గురించి మాట్లాడుకోవాలి. కొరటాల శివ గారు ఎలా ఉంటుందంటే ఆయనదంతా ఒకే ప్యాటర్న్‌లో ఉంటుంది ఎప్పుడు చూడండి. మీరు ఆయన తీసిన ఏ సినిమా అయినా ఫాదర్ సన్ సెంటిమెంట్ లేకుండా ఆయన ఇప్పటివరకు ఏ స్టోరీ లేదు. ఉదాహరణకి 'మిర్చి' చూసుకుంటే ఫాదర్ సన్‌కి సంబంధించిన సెంటిమెంట్ సీన్ లేకుండా మనం 'మిర్చి' సినిమాని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేం. అలాగే 'జనతా గ్యారేజ్‌లో' కూడా కథ అలాగే తిరుగుతూ ఉంటుందనమాట. ఇంకా అతను 'ఆచార్యలో' మాత్రమే ఫాదర్ లేకుండా ఏదో తీసినట్లున్నాడు. బట్ రియల్ ఫాదర్ సన్ పెట్టాడు అక్కడ గూడా. అది ఫాదర్ సన్ సెంటిమెంట్ లేకపోవడం వల్లనే అది డిజాస్టర్ అయిందేమో. ఎందుకంటే అతను ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసుకుంటాడు. దాంట్లోనే సినిమాని తీస్తాడు. ఇప్పుడు అలా కాకుండా అది కొంచెం డిఫరెంట్‌గా ఉండటం, దాంట్లో ప్లస్ గ్రాఫిక్స్ వర్కౌట్ సరిగ్గా కాకపోవటం, మళ్ళీ ఆయన నా కథ కాదని చెప్పడం, ఇట్లా సంథింగ్ ఏదో జరిగింది. ఆ సినిమాని పక్కన పెడితే ఈ సినిమా విషయానికొస్తే 'దేవర' సినిమాలో ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఆయన మాక్సిమం సినిమాలన్నిట్లో లాగే ఈ సినిమాలో కూడా ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. గత అన్ని సినిమాలతో పోలిస్తే ఈ సినిమా పెద్ద హిట్ అని కూడా చెప్పొచ్చు. ఒక సక్సెస్‌ఫుల్ ఫార్ములా అనేది ఏదైతే మెథడ్ ఉందో దాన్ని కంటిన్యూగా ఎక్కువ కాలం కొనసాగించలేం. ఇప్పుడాయన తీసినటువంటి ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో సేమ్ ప్యాటర్న్ మీరు అన్ని సినిమాల్లో అలాగే ఉంటుంది.
ఏం లేదు. జస్ట్ ఆ ప్యాటర్న్ ఒకటి క్రియేట్ చేసి పెట్టుకున్నాడు. ఆ ప్యాటర్న్‌లో హీరోలు మారుస్తాడు, ఆర్టిస్ట్‌లు మారుస్తాడు, డైలాగులు మారుస్తాడు, లొకేషన్స్ మారుస్తాడు, సీన్స్ మారుస్తాడు అంతే. ఇంకా మిగతా అంతా సేమ్ టు సేమ్ అదే ప్యాటర్న్‌లో ఎళ్తుంది. మీరు బాగా గమనించండి ప్రతి సినిమాలో అలాగే ఉంది. అది తప్పిచ్చేస్తే ఇక మనం ఈ సినిమాకి ఆయన ఒకవేళ ఈ ప్యాటర్న్ చేంజ్ చేసి వేరే ప్యాటర్న్ తీసుకొని సినిమా తీస్తే ఇంకా మంచి మంచి కథలు ఆయన దగ్గర నుంచి వస్తాయి. నేను అనుకోవడం ఏంటిదంటే ఆయన ఒక సర్టెన్ టైమ్‌లో ఒక సర్టెన్ స్టేజ్‌లో ఆయన స్టక్ అయిపోయి ఉంటాడు యాస్ ఎ రైటర్‌గా. ఆ తర్వాత ఆయన డైరెక్టర్‌గా మారిన తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతూ ఉన్నాడు. ఆ రైటింగ్ స్కిల్స్ అక్కడితోనే ఉన్నాయి. అవే కంటిన్యూ అవుతూ ఉన్నాడు. ఒకవేళ వేరే రైటర్స్ యొక్క కథలను కూడా ఆయన పరిశీలించినా, లేకుంటే ఆయన ప్యాటర్న్ చేంజ్ చేసుకొని ఈ ఫాదర్ సన్ సెంటిమెంట్ కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్‌లో కథల్ని చేసుకున్న, ఆయన రాసుకున్న, అవి ఒకవేళ తీయగలిగితే మంచి సినిమాలు తీయగలడు 'కొరటాల శివ'. ఈ 'దేవర' సినిమా అయితే 'కొరటాల శివ' గారికి ఒక పెద్ద సక్సెస్ ఇచ్చిందనే చెప్పాలి 'ఆచార్య' తర్వాత. ఇందులో అయితే ఆయన సక్సెస్ అయ్యాడు. ఆడియన్స్ కూడా చూసేవాళ్ళు కూడా చాలా మంచి ఫీల్‌కి గురవుతారు. బావుందనే బయటకొస్తారు. ఎన్టీఆర్ అభిమానులకైతే ఈ సినిమా పండగనే చెప్పాలి. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే ఈ సినిమా పిల్లలతో పాటు అందరూ ఫ్యామిలీ అంతా చూడొచ్చు. ఈ వీకెండ్ మీకు కుదిరితే ఈ సినిమాని చూడడానికి ప్రిఫర్ చేయండి. ఖచ్చితంగా మీరు ఆహ్, హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, ఇది ఫ్రెండ్ నా ఒపీనియన్ ఈ 'దేవర' మూవీ మీద. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానెల్‌ని. థాంక్ యూ. బాయ్.